యేసయ్య ద్వారా తండ్రి యొద్దకు ఏదైతే మనం ధ్యానం చేయబోతున్నామో అది ఆయన మహిమ కోసం ధ్యానం జరగాలి. ధ్యానం చేసిన తర్వాత అది మన జీవితంలో పాటించాలని, అడ్డొచ్చే సాతాను శక్తులు అన్నిటినీ బంధించమని, వెళ్ళగొట్టమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసుకుని మన ఈ బైబిల్ పఠనం మొదలు పెడదాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? పరిశుద్ధ గ్రంథం తీసుకోండి. ప్రకటన 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనం వరకు. ప్రకటన 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఈ పోర్షన్ వచ్చేసి చాలా బాగుంటుంది. అంటే ఈరోజు బైబిల్ స్టడీ కొంచెం మనం ఇన్ని సంఘంలో కన్నా మన చాలా సంఘముల గురించి 5 సంఘంలో ధ్యానించి ఉన్నాము. ఇది 6వ సంఘం అనుకుంటున్నాను. ఇన్ని రోజుల కన్నా ఈరోజు కొంచెం లోతుగా మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈ సంఘం గురించిన విషయంలో వచ్చేసి అలాంటివి ఉజ్జీవం కలిగించిన సంఘ చరిత్రంలో ఉజ్జీవం కలిగిన సంఘ చరిత్రంలో ఒక సమయం ఇది. ఈ సంఘం వచ్చేసి ఈ సంఘం పేరు వచ్చేసి ఫిలదెల్ఫియా సంఘం అంటారు. ఫిలదెల్ఫియా సంఘం ఈ సంఘ చరిత్రంలో ఇది 1900 సంవత్సరంలో ఆ కాలంలో ఇది జరిగింది. ఇది పూర్తిగా ఉజ్జీవం అంటే రివైవల్ అంటారు ఇంగ్లీష్లో. ఇది రివైవల్ పీరియడ్ అన్నమాట. సో అది మనకు ఈ సంఘం ఇచ్చే సంగతి. మనకు కొంచెం లోతుగా స్లోగా మెల్లిగా చేసినా కానీ కొంచెం లోతుగా మనం చేసుకుందాం. ఈ సంఘం స్టార్ట్ అయిన అంటే ఈ సంఘ చరిత్రం ఎప్పుడు ప్రారంభమైందో దాని ఇంగ్లీష్లో గ్రేట్ అవేకెనింగ్ అంటారు. అంటే ఇది ఒక చాలా గొప్ప ఏమన్నారు అవేకింగ్ అంటే లేపబడినట్టు. అంటే వేరే వేరే మార్గంలో వెళ్తున్న విశ్వాసులను వచ్చేసి వాళ్ళను లేపి సరైన మార్గంకు తీసుకొచ్చిన ఒక సమయం, ఒక కాలం సంఘ చరిత్రంలో. అలాంటి సమయం ద రైట్ రివైవల్ పీరియడ్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ద చర్చ్ అని చెప్తారు దీన్ని. ఎందుకంటే ఈ లేపి తీసుకొచ్చి విశ్వాసులందరినీ సరైన మార్గంకు వాళ్ళ ఇష్టానికి వెళ్తున్న వాళ్ళను సరైన మార్గంకు తీసుకొచ్చిన దానికి ముందు అడుగు వేసింది జొనాథన్ ఎడ్వర్డ్ అనే ఒక గొప్ప వ్యక్తి. దాని పెద్ద స్థాయిలో తీసుకొచ్చి జనాలకు విశ్వాసులకు అర్థం చేపించింది జార్జ్ వైట్ఫీల్డ్ అనే గొప్ప వ్యక్తి అన్నమాట. దీంట్లో జార్జ్ వైట్ఫీల్డ్ అనే ఈ వ్యక్తి వచ్చేసి ఎలాంటి ఆయన అంటే ఈయన ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఒక ఏం చెప్పాలంటే స్వార్థికుడు అని చెప్పవచ్చు. అంటే సేవ చేసేవాడు, దేవుని రాజ్యంలో సేవ చేసేవాడు. ఇంగ్లీష్ ఇవాంజలిస్ట్ అంటారు. అలాంటి ఈయన 7 సార్లు ఆ రోజుల వాక్యం వచ్చేసి అంత పెద్దగా విస్తరణ పొందట్లేదు. ఎందుకంటే ఇది కాల్వినిస్ట్ అనిసి దీని ముందు ఉన్న సంఘం ఏంటి? సార్దీసు సంఘం. ఈ సార్దీసు సంఘంలో వీళ్ళందరూ కూడా ఒక దశను ఫాలో అయిన వాళ్ళు. ఏం దశ అంటే వీళ్ళు వచ్చేసి సువార్త చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే దేవుడు ముందుగా ఏర్పరచుకున్నారో వాళ్ళు మాత్రమే రక్షణ పొందుతారు. ఎవరు పడలేదో వాళ్ళు రక్షణ పొందరు అని చెప్పేసి ఒక మార్గంలో వెళ్ళిన వాళ్ళు. దీనికి కాల్వినిజం అంటారు. జాన్ కాల్విన్ అనే వ్యక్తి ఇలాంటి బోధను ఆయన చేస్తూ మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి.
జాన్ కాల్వినిజం 5 పాయింట్లు ఉంటుంది. ఈ 5 పాయింట్లలో ఇవన్నీ చెప్పబడి ఉంటుంది. అంటే దేవుడు ముందు ఎవరిని ఏర్పరచుకున్నారో ఆయన ప్రణాళిక ప్రకారం వాళ్ళే రక్షణ పొందగలరు. రక్షణ అంటే ఆ రక్షణ ఎప్పుడు పొందుతారంటే ముందే దేవుడు ఏర్పరచుకుంటారు, ఆ తర్వాత వీళ్ళు విశ్వాసం పెడతారు. అది అన్నమాట, దేవుడు ఏర్పరచుకున్నారు, విశ్వాసం పెడతారు. అలాంటి ఒక బోధను ఆయన తీసుకొచ్చిన ఆ సార్దీసు సంఘం ఆ సమయం తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ సంఘకాలం వచ్చేసి ఏంటంటే ఫిలదెల్ఫియా సంఘకాలం. ఈ సంఘంలో ఈ వ్యక్తి ఎవరు, జార్జ్ వైట్ఫీల్డ్ అనే వ్యక్తి ఏం చేశారంటే జొనాథన్ ఎడ్వర్డ్ గారు దీన్ని ప్రారంభించారు. మరి జార్జ్ వైట్ఫీల్డ్ అనే వ్యక్తి ఈయన ఇంగ్లీష్ ఇవాంజలిస్ట్. ఈయన ఏం చేశారంటే దీన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. దీనికోసం ఈయన చేసిన పని ఏంటంటే ఆ రోజుల్లో అమెరికాకు 7 సార్లు ఈయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం చరిత్రలో. 7 సార్లు ఈయన వెళ్ళిన ఆయన ఏం చేశారంటే ఆ రోజు ఈయన చేసిన పని ప్రతిసారి వెళ్ళేప్పుడంతా దేవుని స్వార్థను, యేసయ్య స్వార్థను ఎలా తీసుకెళ్లారంటే ఏదో ఒక్కరి చెప్పడం, ఇద్దరికి చెప్పడం, ఏదో మూల చెప్పడం అలాంటి పనులు చేయకుండా ఆయన ఏం చేశారంటే పెద్ద స్థాయిలో మాస్ ఇవాంజలిజం అంటారు. అంటే ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకోవాలంటే బిల్లీ గ్రహాం గారు వచ్చారు 20వ శతాబ్దంలో. ఆయన వచ్చి 21 ఈ శతాబ్దంలో ఆయన వచ్చారు. ఆయన ఎక్కడ స్వార్థ ప్రకటన చేసినా కానీ లక్షలాది మంది కూడేవాళ్ళు, లక్షలాది మంది వచ్చి వినేవాళ్ళు. అలాగే వేలు ఏం చేస్తారంటే రక్షణ పొందుతారు. యేసయ్యను సొంత ప్రభు దేవుడు అంగీకరించి వాళ్ళు ఏం చేస్తారు, మారు మనసు పొంది బాప్టిజం పొందుతారు. మరి దీనికి ముంగుర్తుగా మొదటి అడుగు వేసిన వాళ్ళు ఎవరంటే ఈ జొనాథన్ ఎడ్వర్డ్ గారు. దాన్ని పెద్ద స్థాయిలో తీసుకొచ్చింది ఎవరంటే జార్జ్ వైట్ఫీల్డ్ గారు. ఈయన 7 సార్లు అమెరికాకు వెళ్ళి చేసిన పని ఏంటంటే ఈయన మొదలుపెట్టింది మాస్ ఇవాంజలిజం అంటే ఈయన ఒక్కరితో మాట్లాడరు. ఈయన వెళ్ళి పెద్ద మీటింగ్లు చేశారు. వేలాది మంది, లక్షలాది మంది వచ్చేవాళ్ళు అప్పుడే. అలాంటి పనులు ఏం చేశారంటే 7 సార్లు ఈయన ఇంగ్లాండ్ దేశం నుంచి ఎక్కడ వెళ్ళాడు, అమెరికాకి వెళ్ళి అంత గొప్ప ఉద్యమంను ఆయన మొట్టమొదటిలో తీసుకొచ్చారు. ఈయన చేసిన ఈ మీటింగ్లు అన్నీ, పెద్ద స్థాయిలో చేసిన మీటింగ్లు అన్నీ ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ అంటారు. అంటే ఈయన చేసిన విధానం వచ్చేసి ఎక్కడ ఒక చిన్న హాల్లో పెట్టుకుని చేసేట్టుగా లేదు. ఆయనకు పెద్ద స్థలం కావాలి, అది ఎక్కడ అమెరికాలో అప్పుడు లేవు. అందుకని బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఒక ఓపెన్ ప్లేస్ని తీసుకుని, అంటే దాని మీకు అర్థమైంది, ఊరి బయటలో వచ్చేసి అన్ని ఖాళీ స్థలం ఉంటుంది కదా, దాంట్లో టెంట్లు వేసుకుని, లేకపోతే టెంటులు లేకుండానే వీళ్ళు ఏం చేసేవారంటే వేలాది మంది, లక్షలాది మందిని పోగు చేసి ఈయన ఇంగ్లాండ్ దేశం నుంచి 7 సార్లు అమెరికాకు ఈ పని కోసమే, స్వార్థ ప్రకటన కోసమే వెళ్ళి ఆ రోజు ఉద్యమం తీసుకొచ్చిన సమయం అది. అలాంటి కాలంలో ఈ 19వ శతాబ్దంలో ఇవన్నీ జరిగి ఆయన ఏం చేశాడంటే గొప్ప స్థాయిలో ఆయన ఉద్యమం తీసుకొచ్చి చేశారన్నమాట. అంటే ఆ రోజుల్లో చూస్తే మనకు 19వ శతాబ్దంలో ఆ రోజుల్లో చూస్తే బయటలంటే అమెరికాలో లేకపోతే ఎక్కువ ఈ ఐరోపా దేశంలో పెద్దగా స్వార్థ ప్రకటన జరగట్లేదు. తర్వాత ఈ లోకంలో ఆసియా ఖండం ఉంది కదా, ఆసియా ఖండం అసలు టచ్ చేసేయలేదు ఇంకా ఎవరు, అంటే స్వార్థ వచ్చి ఎవరు టచ్ చేసి, ఇది అలాంటి కాలం అన్నమాట. ఆ తర్వాత వచ్చారు. బట్ ఈ కాలంలో, ఏ కాలంలో, ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ఆసియా ఖండంలో వచ్చేసి పెద్దగా అంటే అసలు టచ్ చేయలేదు. తర్వాత అంటే కొన్ని ప్లేస్లో లైట్గా అలా వెళ్ళింది కానీ మరి పెద్దగా ఏమి లేదు. తర్వాత ఆఫ్రికా ఖండం అది చూస్తే అసలు ఇంకా గాస్పల్ అంటే స్వార్థ ప్రకటన అస్సలు జరగట్లేదు. ఆ రోజుల్లో ఏం చెప్తారంటే డార్క్ కాంటినెంట్ అంటారు, అంటే ఒక చీకటి ఖండం అంటారు. ఎందుకంటే అది ఇంకా స్వార్థ ప్రకటన అస్సలు వెళ్ళలేదు. అలాంటి ఒక సమయంలో ఈ ఫిలదెల్ఫియా సంఘకాలంలో
జొనాథన్ ఎడ్వర్డ్ గారు మొదటి మెట్టేస్తే దాన్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్ళింది ఎవరు? జార్జ్ వైట్ఫీల్డ్ గారు. 7 సార్లు ఆయన అమెరికాకు దీనికోసమే వెళ్ళి పెద్ద పెద్ద మీటింగ్స్లు పెట్టుకుని ఆయన ఏం చేశారు? లక్షలాది మంది లక్షలాది మందిని తీసుకొచ్చి ఆయన స్వార్థ ప్రకటన చేశారు. కొన్ని వేలాది మంది ఏం చేశారంటే యేసయ్యను సొంత ప్రభు లేకపోతే రక్షకుడిని తీసుకుని వాళ్ళు మారుమనసు పొంది యేసయ్య రాజ్యంలో వచ్చేట్టుగా చూస్తాం. అందుకని ఈయన ఏం చేస్తారంటే అంటే మోడర్న్ మిషనరీస్ ఉన్నారు కదా, దాంట్లో ఈయనను ఎవరిని? జార్జ్ వైట్ఫీల్డ్ గారిని తండ్రిని పిలువబడతారు. ఈయన అలాంటి గొప్ప పనులు ఈయన చేశారు. ఇది ఏ కాలము అని చూస్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. సార్దీసు సంఘం వచ్చేసి బ్యాప్టిస్ట్ చర్చ్ అంటారు. అంటే ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ ఎవరు రన్ చేస్తారంటే కాల్వినిజం అని చెప్తున్నాం కదా, ఈ థియాలజీని ఎవరు పాటించారో వాళ్ళే. కాల్వినిజంలో ఏం చెప్తారు? తండ్రి అనే దేవుడు ముందు ఎవరిని ఏర్పరచుకున్నారో వాళ్ళు రాజ్యంకి వస్తారు, వాళ్ళు ఆ తర్వాత విశ్వాసం పొందుకుంటారు అని చెప్పేసి. అంటే దానికి అర్థం ఏంటంటే మీరు సువార్త ప్రకటన చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తండ్రి ఎవరిని ఏర్పరచుకున్నారో వాళ్ళు ఎనివే ఏదో ఒక రీతిలో వాళ్ళు దేవుని రాజ్యం వచ్చేస్తారు అని చెప్పేసి ఉన్న కాలంలో ఇవన్నీ జరుగుతుంది. దీని ఇంకా ఈ జొనాథన్ ఎడ్వర్డ్ గారు మొదటి మట్టేస్తే జార్జ్ వైట్ఫీల్డ్ గారు దాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్తే, మరి ఈ బాప్టిస్ట్ సంఘంలో సార్దీసు సంఘంలో ఇంకా గొప్ప గొప్ప మార్పులు తీసుకొచ్చి కాల్విన్ థియాలజీని తప్పు అని చెప్పేసి చాలా ఓపెన్గా వ్యతిరేకించింది విలియం కేరీ గారు. ఎవరు? విలియం కేరీ గారు. ఈయన ఏం చేశారంటే మొత్తాన్ని ఈయన ఏం చేశారు? దాన్ని తిరస్కరించారు, అంటే నిరాకరించారు అనమాట. కాల్విన్ థియాలజీని మొత్తాన్ని నిరాకరించారు. అంటే ఏం నిరాకరించారంటే తండ్రి అయిన దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారో వాళ్ళు మాత్రమే ఏదో విధానంగా వాళ్ళు రక్షణకు వస్తారు, మిగతా వాళ్ళు ఏమి చేసినా కానీ వాళ్ళు రక్షణ పొందలేరు అని చెప్పిన దాన్ని టోటల్గా మార్చివేసి ఏం చేశారంటే ఎవరైతే దేవుని వాక్యమును పాటించి పరిశుద్ధ గ్రంథమును పాటించి ఎవరు మారు మనసు పొంది యేసు ప్రభు వారిను సొంత రక్షకుడు, సొంత దేవుడు, సొంత ప్రభు అని అంగీకరిస్తారో వాళ్ళకే పరలోక రాజ్యం అనే దీన్ని తీసుకొచ్చి దాంట్లో చాలా గొప్ప మార్పులు తీసుకొచ్చింది విలియం కేరీ గారు. అంటే మీరు అనుకోవచ్చు ఎవరైనా కానీ ఇప్పుడు మనం మాట్లాడిన మొదటి మెట్టేసిన జొనాథన్ ఎడ్వర్డ్ గారు కానీ, లేకపోతే దాని పెద్ద లెవెల్లో తీసుకొచ్చిన జార్జ్ వైట్ఫీల్డ్ గారు కానీ, మరి కాల్వినిజం తప్పు అని చెప్పేసి తిరస్కరించి నిజమైన స్వార్థ యేసయ్య స్వార్థనే, యేసయ్య పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పారో అదే అని చెప్పేసి తీసుకొచ్చిన విలియం కేరీ గారిని మనం ఎవరు చూసింటాం? నేను కూడా చూసింది లేదు. మరి మనం ఒకరోజు చూస్తాం, ఎప్పుడు మన పరలోకం వెళ్ళేటప్పుడు యేసయ్య మనం తీసుకెళ్ళేటప్పుడు మధ్యాకాశం నుంచి మనం తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడ వెళ్ళగానే అందరినీ ఎవ్వరు మనకు ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, అందరినీ మనం గుర్తుపట్టగలుగుతున్నాము. ఆ అవగాహన యేసు ప్రభు వారు దేవుడు మనకి ఇస్తారంట. ఇప్పుడు ఈ ఫిలదెల్ఫియా అనే సంఘం వచ్చేసి ఈ విషయంనే ఇప్పుడు ఏదైతే మనం ఇంతసేపు మాట్లాడామో దీనే అది మనకి చెప్తుంది అన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఆ ఫిలదెల్ఫియా అనే పదం వచ్చేసి దాని అర్థం వచ్చేసి సహోదర ప్రేమ అని అర్థం. ఫిలదెల్ఫియా అనే దాని అర్థం ఏంటి? సహోదర ప్రేమ. అంటే ఫిలదెల్ఫియా అనే పదంను రెండుగా మనం విభజిస్తే ఫిలాస్ అనేది ఒకటి గ్రీక్లో, తర్వాత అదల్ఫాస్ అనేది ఇంకోటి. ఫిలాస్ అంటే ప్రేమించడం, అదల్ఫాస్ అంటే సహోదరుడు అని, అంటే సహోదరుని ప్రేమించడం లేకపోతే సహోదర ప్రేమ అని అర్థం అన్నమాట. మరి ఈ రోజుల్లో ఈ సంఘ కాలంలో జరిగింది ఏంటి చూడండి. సార్దీసు సంఘం మొత్తానికి కాల్వినిజం థియాలజీని పాటించింది. ఏంటది? తండ్రిని దేవుడు ఆయన ఎవరిని ఏర్పరచుకున్నారో వాళ్ళే ఏమి చేయలేదన్నా
దేవుని రాజ్యం వస్తారు. మరి ఆయన ఏర్పరచుకొని వాళ్ళు ఎవ్వరు కూడా దేవుని ఏర్పాటులో లేని వాళ్ళు ఏం చేసినా కానీ రారు అని చెప్పేసి ఏమి చేయాల్సిన అవసరం లేదు. సువార్త ప్రకటన ఇలాంటి యేసు ప్రభువు గురించి అవగాహన, సువార్త ప్రకటన ఏమి ఎక్కడ చేసి ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఊరుకుంటే చాలు, ఆయన సిద్ధం ప్రకారం అన్నీ నడుస్తుంది అని చెప్పేసి చెప్పిన దాన్ని ఇక్కడ మార్చివేయబడింది. ఎందుకు మార్చివేయబడింది అంటే ఈ సహోదర ప్రేమ ఏం చేసింది, జొనాథన్ ఎడ్వర్డ్ గారిని మొదటి మెట్టు వేసేటికి చేసింది. జార్జ్ వైట్ఫీల్డ్ గారు దాన్ని పెద్ద స్థాయిలో తీసుకొచ్చి యేసయ్యనే నిజమైన దేవుడు, ఆయనను మారు మనసు పొంది ఎవరైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకుడు దేవుడి నుంచి ఒప్పుకుంటారో వాళ్ళకి యేసయ్య రాజ్యం లభిస్తుంది అని పెద్ద స్థాయిలో అందరిని లేపి నిజమైన దేవుని ఎరిగినట్లు చేసింది. ఈ సమయమే దీనే సహోదర ప్రేమ అని చెప్పేది. ఈ సంఘ కాలంనే సహోదర ప్రేమ అని మనం దీన్ని చెప్తున్నాం. ఎందుకంటే ఈ సంఘ కాలంలో వచ్చేసి ఇదే జరిగింది. ఏమి జరిగిందంటే జొనాథన్ ఎడ్వర్డ్ గారు, జార్జ్ వైట్ఫీల్డ్ గారు, లేదు విలియం కేరీ గారు, వీళ్ళకి ఈ సహోదర ప్రేమ ఉండింది కాబట్టి అన్నిని వదిలిపెట్టుకుని యేసయ్య రాజ్యంలో యేసయ్య స్వార్థను ప్రకటించాలి అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయారు. ఎక్కడ ఉన్న చోట్ల వాళ్ళు ఉండలా. మరి సార్దీసు సంఘంలో ఈ కాల్వినిజం థియాలజీని పాటించిన వాళ్ళందరూ ఎవరు ఎక్కడి నుంచి కదల్లా, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. జరిగేది జరుగుతుంది, దేవుని చిత్తం అని చెప్పేసి ఏమి చేయకుండా ఉన్నారు. మరి పరిశుద్ధ గ్రంథం అది చెప్పలేదు కదా. పరిశుద్ధ గ్రంథం చెప్పింది ఏంటి, మనం ఎవరి తెలీదో వాళ్ళందరికీ ఈ లోకంలో చివరి మూల వరకు ఏం చేయాలంట, స్వార్థ ప్రకటన మనం చేయాల్సింది మన పని అని చెప్పింది. మరి అది ఈ పీరియడ్లో ఈ గొప్ప వ్యక్తుల ద్వారానే జరిగింది. అది ఎందుకు జరిగిందంటే వాళ్ళకి సహోదర ప్రేమ ఉండింది కాబట్టి. అంటే దీనికి అర్థం ఏంటి, సహోదర ప్రేమ అంటే నేను ఏదైతే యేసయ్య రాజ్యంలో మారు మనసు పొంది యేసయ్యనే సొంత రక్షకుడు, యేసయ్యనే నా ప్రభు, యేసయ్యనే నా దేవుడు అని నేను ఒప్పుకుని నేను పరలోక రాజ్యం వెళ్ళబోతున్నానో అది నా సహోదరునికి కూడా అందాలి అనేదే సహోదర ప్రేమ. ఆ సమయమును మనకి తేటగా చెప్పిందే ఫిలదెల్ఫియా సంఘ చరిత్ర, సంఘకాలం. ఎందుకంటే ఈ సహోదర ప్రేమనే ఈ గొప్ప వ్యక్తులు ముగ్గురిని కదిలించింది. ఎవరిని, జొనాథన్ ఎడ్వర్డ్ గారు కానీ, జార్జ్ వైట్ఫీల్డ్ గారు కానీ, లేకపోతే విలియం కేరీ గారిని బయలుదేరి బయటి దేశంలోకి వెళ్ళి ఈ స్వార్థ ప్రకటన చేయాలని చేసింది సహోదర ప్రేమనే. అలాగ చూస్తే జాన్ వెస్లీ గారు ఈ పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు అన్నమాట దేవుని రాజ్యంలో. చార్లెస్ ఫిన్నీ గారు, ఇలా చూస్తే చాలామంది ఈ 19వ శతాబ్దంలో వీళ్ళందరినీ బయలుదేరి బయటికి వెళ్ళి యేసయ్య స్వార్థ ప్రకటన చేశారంటే అది సహోదర ప్రేమ. ఇంకా మీరు చాలా అంటే వీళ్ళ గౌరవం చూడలేదు, మర్యాద చూడలేదు, ఏమి చూడలేదు. వెళ్ళి చివరి వరకు వెళ్ళి, అంటే ఈ లోకంలో చివరి వరకు వెళ్ళి స్వార్థ ప్రకటన చెయ్యాలి అనేది దేనివల్ల, సహోదర ప్రేమ వల్లనే. అలాగే ఈ సహోదర ప్రేమ వల్లనే ఆ శతాబ్దంలో 19వ శతాబ్దంలో ఏమి జరిగిందంటే మిషనరీస్ మూమెంట్ జరిగింది. మిషనరీస్ మూమెంట్ అంటే ఆలోచన చేయండి, ఆసియా ఖండంకు ఎవరు వచ్చి చెప్పారు, ఐరోపా ఖండంకు ఎక్కువ స్వార్థ ప్రకటన ఎలా వెళ్ళింది, ఆసియా ఖండంకు ఎలా వెళ్ళింది, ఆఫ్రికా ఖండంకు ఎలా వెళ్ళింది, అది ఆ మిషనరీస్ మూమెంట్. అంటే మిషనరీస్ అంటే దేవుని రాజ్యంలో యేసయ్య స్వార్థను ప్రకటించాలి అని చెప్పేసి చాలామందిని పంపించిన అలాంటి సమయం ఆ సంఘకాలం, అది ఫిలదెల్ఫియా సంఘకాలం. చూస్తే ఎంతోమంది విశ్వాసులు వాళ్ళ ఇల్లు, వాళ్ళ భార్య, పిల్లలు, వాళ్ళ ఊరు అన్నీ వదిలిపెట్టి వెళ్ళింది దేనికోసం, మొత్తాన్ని తిరిగారు. వాళ్ళు లోకమంతా తిరిగారు. ఎందుకు తిరిగారు, అది సహోదర పాసం. ఆ సహోదర పాసమే వాళ్ళని బయలుదేరబెట్టి యేసయ్య రాజ్యంలో యేసయ్య స్వార్థను ప్రకటించాలి అని చెప్పేసి ఆ సహోదర పాసమే, ఆ సహోదర ప్రేమనే వాళ్ళను బయలుదేరి వెళ్ళమని చెప్పింది. ఇప్పుడు మనం దీని మనసులో పెట్టుకుని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. నేను మీకోసం తెలుగులో చదువుతున్నాను. బైబిల్ తీసుకోండి. ఇంగ్లీష్ బైబిల్ ఉండేవాళ్ళు రెవల్యూషన్ 3:7 తీసుకోండి. తెలుగు బైబిల్ ఉండేవాళ్ళు ప్రకటన 3:7 తీసుకోండి. నేను ప్రకటన
ఈ 3వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను ఇప్పుడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడనైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. ఇంకోసారి చదువుతామనండి. ప్రకటన 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. ఇప్పుడు చూద్దాం ఏం చెప్తున్నారు ఈ వచనం ద్వారా. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘపు దూతకు యేసయ్య ఇలా రాయమంటున్నారు. ఏమని రాయమంటున్నారు అంటే, ఇక్కడ పవిత్రుడును పరిశుద్ధుడును నిజమైన దేవుడును ఆయన దావీదు వంశావళి నుంచి వచ్చి దావీదు తాళపు చెవి కలిగిన వాడును, ఆయన మూసే తలుపు ఎవడు తీయలేడు, ఆయన తెరిచిపెట్టింది ఎవడు ముయ్యలేడు. ఇది మన తెలుగు. ఇలా మనం మాట్లాడుకుంటే అంటే ఇక్కడ ఈ వచనంలో నిజమైన అని చెప్పేసి ఇక్కడ ట్రూ అని ఇంగ్లీష్లో వాడబడింది, నిజమైన అనేది ఇక్కడ వాడబడింది. మరి అది ఒక కరెక్ట్ అయిన తర్జుమా కాదు, ట్రాన్స్లేషన్ కాదు. కరెక్ట్ అయిన ట్రాన్స్లేషన్ వచ్చేసి తెలుగులో మనం చదివినట్టు ఇక్కడ ఏముంది అంటే, సత్య స్వరూపియగు అని చూడండి. దీని ఇంగ్లీష్లో జెన్యూన్ అంటారు. అంటే దానికి గ్రీక్ పదం నుంచి మనం అర్థం చూసుకుంటే జెన్యూన్ అంటారు. జెన్యూన్ అంటే ఏంటి? నిజం కన్నా ఇంకొక మెట్టు ఎక్కువ. నిజమైన దేవుడు మరి దానికన్నా ఒక్క మెట్టు ఎక్కువ, ఒరిజినల్ అన్నమాట. నిజం వేరు, ఒరిజినల్ వేరు. అన్ని నిజాలు ఒరిజినల్ అవ్వదు. అందుకని ఇక్కడ ఒరిజినల్. ఎందుకు ఇది వాడబడిందంటే, మన గ్రీక పదం నుంచి చూస్తే ఈ ట్రూ అనే ఇంగ్లీష్ పదం గ్రీక పదంలో ఏం చెప్పిందంటే అల్ ఐతనాస్ అని చెప్పబడింది. అల్ ఐతనాస్. అలైతో అంటే అలైతో అంటే నిజం, ఐతనాస్ అంటే జెన్యూన్. జెన్యూన్ అంటే ఒరిజినల్ అనమాట. ఎందుకు ఇలా చెప్పబడిందంటే, యూదులు యేసయ్యను ఆయన నిజమైన రక్షకుడు కాదు అని చెప్పారు కదా. ఆయన ఒరిజినల్ రక్షకుడు కాదు, నిజమైన ఒరిజినల్ ఆ రక్షకుడిని మేము ఇంకా ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు కదా. అందుకని ఈ పదం వాడబడింది. ఆయన అబద్ధ మెస్సయ్య కాదు, అబద్ధ క్రీస్తు కాదు. ఆయన ఒరిజినల్ మెస్సయ్య. ఒరిజినల్గా ఆయన ఏం చేశారు? రక్షకుడిగా ఉన్నాడు. అది మాత్రం కాకుండా దావీదు వంశావళిలో నుంచి వచ్చిన తాళపు చెవి కలిగిన వాడు అని చెప్పేసి పాత నిబంధన గ్రంథంలో దావీదు వంశావళి నుంచి ఐసియా అనే ప్రవక్త చెప్పింటారనమాట. దావీదు వంశావళి నుంచి తాళపు చెవి కలిగిన నిజమైన అంటే ఒరిజినల్ మెస్సయ్య ఎవరు? ఈయన యేసు ప్రభు వారే. ఈయన వేసిన తలుపును ఎవడు తీయలేడు, ఈయన తీసిన తలుపును ఎవడు వేయలేడు అని చెప్పేసి ఐసియా 22:22 మనకు చెప్పింది అనమాట. ఐసియా 22:22 మీరు వాళ్ళ బైబిల్ మీకు ఏమేమి ఉందో చేతిలో మీరు చదవండి. నేను ఇక్కడ దాని ఎక్స్ప్లెనేషన్ మాత్రం చెప్తున్నాను. ఇక్కడ ద కీ ఆఫ్ ద హౌస్ ఆఫ్ డేవిడ్ విల్ ఐ లే అపాన్ హిస్ షోల్డర్ అంటే దావీదు వంశావళి నుంచి వచ్చిన చెవి, ఆ తాళపు చెవి నేను ఆయన భుజంలో పెడుతున్నాను. ఆయన ఏదన్నా తీస్తే, నేను ఆ వెర్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అలాంటి వ్యక్తి ఏదైనా తీస్తే ఎవడు ముయ్యలేడు, ఏదన్నా ఆయన మూస్తే ఎవడు తీయలేడు అని అక్కడ చెప్పబడినదినే ఇక్కడ యేసయ్య చెప్పారనమాట. అంతే. ఇది వచ్చేసి ఐసియా 22:22 ఒక మెస్సయానిక్ ప్రొఫెసీ. ఇది ఒక ప్రవచనం కలిగిన వచనం అన్నమాట. ఇక్కడ ఏం చెప్పబడింది అంటే ఐసియా 22:22 చెప్పబడింది యాక్చువల్గా యేసు ప్రభు వారి గురించి కాదు. దీని ఫిగరేటివ్ స్పీచ్ అంటారు, అంటే సాదృశ్యంగా చెప్పబడింది. అందుకే ఇది ప్రవచన వచనం అని చెప్పాము. ఇది ఎవరి గురించి అక్కడ చెప్పబడిందంటే హెసకియా అనే రాజు తర్వాత ఆయన కింద
ఎలియాకిమ్ అని చెప్పేసి, ఎలియాకిమ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన నంబర్ 2. హెసకియా రాజు అయితే నంబర్ 2. అంటే నంబర్ 2 అంటే ఎలా చెప్తామంటే, ఇప్పుడు మనం భారతదేశం వెళ్తే లేకపోతే ఇంగ్లాండ్ దేశం వెళ్తే అక్కడ ప్రిన్స్ ఉంటాడు, కొన్ని టైంలో కింగ్ కూడా ఉంటాడు, రాజు ఉంటాడు. మరి దాని తర్వాత పొజిషన్లో ఎవరుంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. భారతదేశం వెళ్ళండి, ప్రెసిడెంట్ అనేది ఒక గౌరవ పదవి ఉంటుంది, దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఇక్కడ చూస్తే ప్రెసిడెంట్కి పవర్ ఉండదు. ఇంగ్లాండ్ దేశంలో చూస్తే రాజు కానీ ప్రిన్స్ కానీ పవర్ ఉండదు, మరి ఆ ప్రైమ్ మినిస్టర్కే పవర్ ఉంటుంది. ఇప్పుడు నిజమైన ఉదాహరణ చూస్తే ఇంగ్లాండ్ దేశంలో ఒక భారతీయుడు, రిషి సునక్ అని ఒక భారతీయుడు ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. అక్కడ ప్రిన్స్ ఉంటారు, కింగ్ ఉంటారు, మరి నిర్ణయాలు తీసుకునేది అన్నీ, ఈ రాజ్యంను పరిపాలించేది అన్నీ ప్రైమ్ మినిస్టరే. ఇప్పుడు భారతదేశం తీసుకుంటే మోడీ, నరేంద్ర మోడీ, ఆయన వచ్చేసి ఎవరు? ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. ఈయనకే అన్ని పవర్స్ ఉంటుంది. అలాగే హెసకియా రాజ్యంలో హిల్కియా కొడుకు అయిన ఎలియాకిమ్, ఆయన ప్రైమ్ మినిస్టర్ లాగా నంబర్ 2. అక్కడ ఆయన గురించి ఏం చెప్పబడిందంటే, ఆయన ఒక తలుపు వేస్తే ఎవడు తీయలేడు, ఆయన ఏదైనా తలుపు తీస్తే ఎవరు దాన్ని ముయ్యలేరు, అది చెప్పబడింది. అంటే దాని అర్థం ఏంటి అంటే, రాజ్య పరిపాలనలో ఈ ఎలియాకిమ్ అనే నంబర్ 2 ఉన్నాడు కదా, ఈయన ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవ్వడు మార్చలేడు అనేది ఇక్కడ అర్థం. అలాగే ఐసియా 22:22 ఇప్పుడు మనం చూసుకున్న వచనంలో ఏం చూసాం? ఇది ప్రవచనం కలిగిన విషయం, యేసయ్య గురించి చెప్పబడింది. అంటే అక్కడ ఉదాహరణ ఇచ్చినా కానీ ఇది యేసయ్య గురించి ప్రవచనం కలిగిన వచనం కాబట్టి ఇక్కడ యేసయ్య దావీదు వంశావళిపు తలపు చెవులు కలిగిన వ్యక్తి. ఈయన ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవడు మార్చలేడు. ఏదన్నా నిర్ణయం ఈయన మార్చాలనుకుంటే దాన్ని మరి ఎవడు తిప్పలేడు, అంటే మరి దాన్ని పాత స్థాయికి తీసుకురాలేడు. దాని అర్థం ఏంటంటే, దేవుని రాజ్యంలో పరలోకం చేరాలి అంటే యేసయ్య ద్వారానే చేరాలి. యేసయ్య ఎవరైనా ఒప్పుకుంటే ఆ వ్యక్తి పరలోకం వెళ్తాడు. యేసయ్య ఎవరైనా తిరస్కరిస్తే వాడు ఏమి చేసినా కానీ పరలోకం వెళ్ళలేడు. అదే ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ దాని తర్వాత వచ్చే 2 వచనంలో ఐసియా 22లో 20-22 వచనం, ఈ 3 వచనంలో చూస్తే మొత్తాన్ని చూస్తే యేసయ్య దేవుని రాజ్యంలో ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకున్నది అన్నీ యేసయ్యనే. యేసయ్యని తప్పితే ఇంకొకరు లేరు అని చెప్పబడింది. అదే యోహాను 14:6లో అదే చెప్పబడింది. ఏం చెప్పబడింది? జీసస్ టోల్డ్ దెమ్, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే నిజం, నేనే దారి, నేనే మార్గం, నేనే నిజం, నేనే జీవం అని ఆయన ఓపెన్గా చెప్పారు. నన్ను తప్పితే ఇంకో దారి లేదు తండ్రి యొద్దకు, తండ్రిని చేరుకోవాలంటే అని చెప్పబడిందని రీజన్ కారణం ఏంటంటే, యేసయ్య దగ్గరనే ఆ పరలోకం తీసే తలపు చెవులు వేయడానికి కానీ ముయ్యడానికి కానీ. ఆయన ఒకసారి వేస్తే ఎవడు తీయలేడు, ఒకసారి తీస్తే ఇంకెవడు ముయ్యలేడు. ఆ అధికారం యేసయ్యకే ఇవ్వబడింది. అది మనం అర్థం చేసుకోవాలి. మీరు చూస్తే నోవాహు కాలంలో అందరినీ ఓడలో పంపించిన తర్వాత తలుపు వేసింది ఎవరు? మీ అందరికీ తెలుసు, మనం ధ్యానించున్నాం. తలుపు వేసింది ఎవరు? దేవుడు, తండ్రిని దేవుడు వేశారు. మరి తండ్రిని దేవుడు ఎందుకు వేశారంటే, ఒకవేళ నోవా వేస్తే మరి నోవాహు తిరిగి తీసేస్తాడో ఏమో, ఎవరిపైనా ఓకే ప్రేమ కొలిది కాపాడుదు అని చెప్పేసి. మరి దేవుని ప్రణాళికలో అది లేదు కాబట్టి దేవుడే ఏం చేశారు? తలుపు వేశారు. ఇంకా ఆయన వేస్తే ఎవరు తీయలేరు. అదే ఇక్కడ మాట్లాడేది. ఇక్కడ యేసయ్య ఒక్క తలుపు వేస్తే ఎవడు తీయలేడు, ఆయన తీస్తే ఆ తర్వాత ముయ్యడానికి ఎవడికి శక్తి అధికారం ఎవడికి లేదు. సో ఇక్కడ ఈ తాళపు చెవులనగానే దానికి ఇంకొక అర్థం ఏముందంటే, యేసు ప్రభు వారు ఏం చేస్తారంట, మన స్వార్థ ప్రకటన చేయడానికి చాలా చోట్ల మనకి ఆయన ఏం చేస్తారంట, చాలా చోట్ల మనకి
తలుపు తీసి ఉంచుతారంట, అంటే మనకు అవకాశం కల్పిస్తారంట. మీకు అర్థమైందా? ఇంకోసారి చెప్తా. రెండవది అర్థం, దావీదు వంశావళిపు వచ్చి ఆయన తలపు చెవి కలిగిన వాడు అని. దీనికి అర్థం ఏంటంటే యేసయ్య మన సువార్త చెప్పాలి అని మనం మొదలెడితే మనకి చాలా అవకాశములు కల్పిస్తారంట. అది ఇక చూడండి, దీని ఉదాహరణగా 2-3 వచనములు చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:9 ఆ వచనం నేను మీరు బైబిల్లో చూసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ అ వైడ్ ఓపెన్ డోర్ ఫర్ గ్రేట్ వర్క్ హియర్ ఆల్దో మెనీ అపోజ్ మీ. అంటే పౌలు భక్తుడు ఏం చెప్తున్నారంట, చాలా గొప్ప స్థాయిలో తలుపు తీసి వేయబడింది, అంటే అవకాశం కల్పించబడింది. దేనికి వ్యతిరేకత ఉన్నా కానీ చాలా పెద్ద స్థాయిలో అవకాశం కల్పించబడింది. దేనికి? స్వార్థ ప్రకటించడానికి. ఇది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:9. తర్వాత ఇక్కడ అవకాశం కల్పించింది ఎవరు? యేసయ్య. తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:12 అదే చెప్పబడింది. వెన్ ఐ కేమ్ టు ద సిటీ ఆఫ్ ట్రోయాస్, అంటే త్రోవాస్ అనే ఆ పట్టణముకు నేను వచ్చేటప్పుడు ఇది ఎందుకు వచ్చాను? టు ప్రీచ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ క్రైస్ట్. స్వార్థ ప్రకటనకు వచ్చేటప్పుడు పౌలు చెప్తున్నారు, ద లార్డ్ ఓపెన్ అ డోర్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ మీ. దేనికి? స్వార్థ ప్రకటన చేయడానికి యేసయ్యనే అవకాశం కల్పించినట్టుగా అక్కడ చూస్తున్నాం. మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 4:3లో కూడా ప్రేయింగ్ అట్ ద సేమ్ టైమ్ ఫర్ అస్ as well that God will open up to us a door for the word. చూడండి, దేవుడు యేసు ప్రభు వారు ఆయన తలుపు తీస్తారంట. దేనికి? స్వార్థ ప్రకటన చేయడానికి. అంటే దీనికి అర్థం ఏంటి? ఆయన అవకాశం కల్పిస్తారు స్వార్థ ప్రకటన చేయడానికి. అప్పుడు యేసయ్య గురించిన మర్మములు అన్నీ ఇదే చెప్పబడింది, దట్ వీ మే స్పీక్ ఫోర్ ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్. యేసయ్యను గురించిన మర్మములు అన్నీ మనం ఏం చెప్పొచ్చు? ప్రకటన చేయొచ్చు. దానికోసమే నేను చాలాసార్లు నన్ను జైలు పాలు చేశారు అనేసి ఆ అవసరంలో చెప్పబడింది. అంటే మనం చూసిన 3 ఉదాహరణలలో కూడా అక్కడ ఏం చెప్పిందంటే యేసు ప్రభు వారు అవకాశం కల్పించారు పౌలు భక్తుడికి. దేనికి? స్వార్థ ప్రకటన చేయడానికి అని చెప్పేసి అక్కడ ఓపెన్గా చెప్పబడింది. అంటే ఇక్కడ 2 అంశములు. ఎవరన్నా యేసు ప్రభు వారును సొంత రక్షకుడు దేవుడి నుంచి ఒప్పుకుంటే యేసు ప్రభు వారు ఏం చేస్తారంట? వాళ్ళ కోసం అవకాశం కల్పిస్తారంట. దేనికి? వాళ్ళని తీసుకెళ్ళి పరలోకంలో తండ్రి వద్దకు చేర్చడానికి. ఇది మొదటి అంశం. అయితే రెండోది అంశం వచ్చేసి వాళ్ళకి చాలా అవకాశములు కల్పిస్తారు స్వార్థ ప్రకటన చేసి ఇంకా ఎంతోమందిని దేవుని నిజమైన దేవుడు యేసయ్యనే అని ఎరుగునట్లు చేసేట్టుగా యేసయ్యనే అవకాశం కల్పిస్తారు అని చెప్పేసి. సో దీని తర్వాత ప్రకటన 3:8 మనం 8 వెళ్తాం, ధ్యానం చేసుకుంటాం. నేను ప్రకటన 3:8 మీకోసం తెలుగులో చదువుతున్నాను. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవాళ్ళు ఇంగ్లీష్లో చూసుకోండి. రెవల్యూషన్ 3:8 నేను తెలుగులో చదువుతున్నాను. ప్రకటన 3:8 నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరుడు. ఇదే చెప్తుంది. చూసుకోండి ఎంత బాగా చెప్పారంట. నేను నీ క్రియలను ఎరుగుదును, నీ ముందు నేను అవకాశం కల్పించి ఉన్నాను, ఆ అవకాశంను నువ్వు వాడుకోవచ్చు. ఎందుకంటే నేను అవకాశం కల్పించున్నాను కాబట్టి, అంటే నేను తలుపు తీసాను, నేను అవకాశం కల్పించున్నాను కాబట్టి ఆ అవకాశంని ఎవడు ముయ్యలేడు. నీకు కొంచెమే శక్తి ఉన్నా కానీ నువ్వేం చేసావు? ఆ కొంచెం శక్తితోనే నువ్వు నా వాక్య ప్రకటన స్వార్థ ప్రకటన నువ్వు చేసి ఉన్నావు. నా నామంను నువ్వు వ్యతిరేకించలేదు, నువ్వు కాపాడేవు అని చెప్పేసి ఈ వచనంలో చెప్పింది. అంటే ఇక్కడ తలుపు తీసి ఉన్నాను అంటే దానికి అర్థం ఏంటంటే అవకాశం కల్పించున్నాను. దేనికి? యేసయ్య గురించిన సువార్త ప్రకటన చేయడానికి. సో యేసయ్య ఇక్కడ చేసిన పని ఈ కాలంలో, ఈ సంఘకాలంలో యేసయ్య చేసిన పని, ఆయన ఈ మిషనరీస్ను ఎక్కువ మందిని పంపించి చాలా లోకంలో, ఈ ప్రపంచంలో చాలా ఖండములలో, దేశములలో సువార్త ప్రకటన చేయడానికి ఇక్కడ యేసయ్య అవకాశం కల్పించి ఉన్నారు. మరి
ఈ ఈ ఉజ్జీవం ఎవరైతే జొనాథన్ ఎడ్వర్డ్ గారు, జార్జ్ వైట్ఫీల్డ్ గారు, విలియం కేరీ గారు ఈ పెద్ద స్థాయిలో, ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద స్థాయిలో ఉజ్జీవం కల్పించారో, దాని ముందు ఉన్న సార్దీసు సంఘంలో ఉన్న ప్రొటెస్టెంట్స్ వాళ్ళు చేయలేదు. ఎందుకు వాళ్ళు చేయలేదంటే, దీని ముందు మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళకి వచ్చేసి ఏంటంటే అన్కండిషనల్ ఎలక్షన్ అంటారు. అంటే దేవుని దగ్గరికి రావాలి, యేసుప్రభు వారికి రావాలి, ఆయన రాజ్యము రావాలి అంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, తండ్రి ముందే నిర్ణయించుతారు, వాళ్ళు మాత్రమే రాగలరు అనే పరిశుద్ధ గ్రంథంలో లేని ఒక విషయంను వాళ్ళు ఏం చేశారు, ప్రకటన చేస్తున్నారు వాళ్ళు సార్దీసు సంఘపు కాలంలో. మరి వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే తండ్రి ముందుగా ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వారు పరలోకం వెళ్ళిపోతారు, ఎవరి ఏర్పాట్లు లేదో వాళ్ళు నరకంకి వెళ్తారు అని చెప్పేసి. మరి ఈ అన్కండిషనల్ ఎలక్షన్ అంటారు అంటే ఏమి చేయలేదన్నా ఆయన చిత్తం ప్రకారం మీరు వచ్చేస్తారని చెప్పారు కదా. ఇది ఏమవుతుందంటే, మారు మనసు పొంది యేసయ్య పైన ఆయనే రక్షకుడు అని దాంట్లో విశ్వాసం పెట్టి దీనికి ఇది వ్యతిరేకంగా ఉంది. అంటే వీళ్ళ థియాలజీ వీళ్ళు ఏం పాటించారంటే, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి దేవుడు ఏర్పరచుకుంటే నీ దగ్గర ఆటోమేటిక్గా విశ్వాసం వస్తుంది, అప్పుడు నువ్వే అంటే నీ లోపల నుంచి ఆటోమేటిక్గా విశ్వాసం వస్తుంది, దేవుడే అది ఇస్తాడు, అన్నీ నీ ఆటోమేటిక్గా జరుగుతుంది, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అనేది. మరి పరిశుద్ధ గ్రంథం చెప్పేది ఏంటి, మారు మనసు పొందాల్సింది ఎవరు, దేవుడి ఏర్పాట్ల అందరూ ఉన్నారు, మనకు తెలుసు, వాక్యం చెప్పింది ఎన్నోసార్లు ధ్యానించున్నాం, దేవుని ఏర్పాట్ల అందరూ ఉన్నారు. అందుకే వాక్యం చెప్పింది ఏమని, మీరు ఈ ప్రపంచంలో ఈ లోకంలో అన్ని దేశంలోకి వెళ్ళి అందరికీ స్వార్థ ప్రకటన చెప్పండి అనేసి దేవుడు ఎందుకు చెప్పారు, ఎందుకంటే విన్న వాళ్ళు మారు మనసు పొందాలి. దేవుడు అందరికీ స్వేచ్ఛ ఇచ్చి ఉన్నారు. ఏ విషయంలో, స్వార్థ ప్రకటన విని మారు మనసు పొంది యేసయ్యనే సొంత రక్షకుడు దేవుడు అని ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళకి ఆయన రాజ్యం అని. మరి సార్దీస్ సంఘంలో ఉన్న ఈ బాప్టిస్ట్ చర్చ్ ఉన్న వాళ్ళు వీళ్ళు అలాంటి విషయం చెప్పలేదు. సో ఎవరైనా కానీ యేసయ్యని గురించి, యేసయ్య నిజమైన దేవుడు అనే అవగాహన తెచ్చుకుని మారు మనసు పొంది వచ్చే వాళ్ళకే యేసయ్య రాజ్యం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ రోజుల 19వ శతాబ్దంలో ఈ పెద్ద పెద్ద ఇవాంజలిస్ట్, రివైవలిస్టులు వీళ్ళందరూ ఉద్యమం తీసుకొచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏం చేశారంటే, వాళ్ళు స్వార్థ ప్రకటన చేసిన తర్వాత వాళ్ళు ఆల్టర్ కాల్ ఇచ్చారు. ఆల్టర్ కాల్ అంటే ప్రతి సర్వీస్ అయిన తర్వాత, ప్రతి స్వార్థ ప్రకటన సేవ అయిన తర్వాత వాళ్ళు చివరిలో ఓ మాట పలిగేవాళ్ళు. ఏ మాట పలిగేవాళ్ళు తెలుసా, ఈరోజు ఈ గుంపులో ఎవరైతే మీరు అందరూ సువార్త విన్నారో దీంట్లో మీకు మారు మనసు పొందాలని మీరుంటే మీకు అవకాశం ఇవ్వబడుతుంది, మీకోసం మేము ప్రార్థన చేస్తాము, ఎవరైతే మారు మనసు మీరు కలిగి ఉన్నారో వాళ్ళు వస్తే వాళ్ళకి మేము బాప్టిజం ఇస్తామని చెప్పేసి ఆల్టర్ కాల్ ఇచ్చారు. అలా చూస్తే జొనాథన్ ఎడ్వర్డ్ గారు మొదటి మట్టేస్తే దాన్ని పెద్ద స్థాయిలో తీసుకొచ్చింది జార్జ్ వైట్ఫీల్డ్ గారు. ఆ తర్వాత చాలా గొప్ప మార్పులు తీసుకొచ్చి కాల్వినిజం అనే థియాలజీని వ్యతిరేకించి విలియం కేరీ గారు, దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు, జాన్ వెస్లీ గారు, ఫిన్నీ గారు, ఆ తర్వాత వచ్చిన ఎవరు డెరిక్ ప్రిన్స్ గారు, ఆ తర్వాత ఇంకా ఎవరున్నారు, మన ఎవరు బిల్లీ గ్రహాం గారు, ఇంకా ఎంతోమంది మన చెప్పలేము, చాలామంది వేల కొలది వచ్చారు. వీళ్ళందరూ చేసింది ఏంటి, ఆల్టర్ కాల్ ఇచ్చారు. ఆల్టర్ కాల్ అంటే పిలిచారు. ఏమని, స్వార్థ ప్రకటన అయిన తర్వాత, సేవ అయిన తర్వాత ఎంతమంది మారు మనసు పొంది యేసుప్రభు టచ్ చేశారో వాళ్ళందరూ రండి బాప్టిజం అని చెప్పేసి ఆల్టర్ కాల్ ఇవ్వడానికి అక్కడి నుంచి మొదలుపెట్టారు. మరి ఈ కాల్వినిజం అనే ఈ థియాలజీలో వీళ్ళు ఏం చేశారు, దీని వ్యతిరేకంగా ప్రకటన చేసి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసారు. అందుకనే విలియం కేరీ గారు చాలా మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు, మోడర్న్ మిషనరీస్కు ఆయన్ను తండ్రి అనేసి చెప్పబడారనమాట. ఇప్పుడు మొదటిసారి ఈ 19వ శతాబ్దంలో మొదటిసారి ఏం జరిగిందంటే 19th సెంచురీలో మొట్టమొదటిగా జరిగింది, ఎవరైతే స్వార్థ ప్రకటన వింటున్నారో వాళ్ళకి వాళ్ళ జీవితం సంబంధించిన
అలాంటి రీతిలో వాళ్ళకి స్వార్థ ప్రకటన వెళ్ళింది కాబట్టి వాళ్ళు దాన్ని అవును ఇది నాకే, ఇది మాకే అని చెప్పేసి వాళ్ళు దాన్ని తీసుకున్నారు కాబట్టి వాళ్ళు గైకున్నారు, మారు మనసు పొందారు, యేసు ప్రభు వారు పైన విశ్వాసం పెట్టారు, ఆయన శిలువ మరణంలో విశ్వాసం పెట్టారు. అప్పుడు ఏం చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చారు. మరి ఈ విషయంలో వచ్చేసి సార్దీసు సంఘంలో ఉన్న కాల్వినిస్ట్ ఆ థియాలజీ పాటించిన వరకు ఇది జరగలేదు. మరి దాని ముందున్న కథోలిక్స్ వాళ్ళు చేశారు. దాని ముందున్న కథోలిక్ ఉన్నారు కదా, వాళ్ళు రోమన్ కథోలిక్స్ ఉంటారు కదా, వీళ్ళు చేశారు. వీళ్ళు ఎంతమందిని వేల మందిని అంతమందిని మిషనరీస్ను వాళ్ళు పంపించారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ స్వార్థ ప్రకటనగా అవకాశం కల్పించింది ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ఎక్కువ అది జరిగింది. అందుకనే ప్రకటన 3:8 ఆయన ఏం చెప్పారు, నేను మీ క్రియలను ఎరుగుదును, మీ ముందు నేను తలుపు తీసిపెట్టినంటే చాలా అవకాశం నేను కల్పించున్నాను. నేను కల్పించిన అవకాశములు అంటే నేను తీసిన తలుపు, నేను కల్పించిన అవకాశములు ఎవ్వడు దాన్ని ముయ్యలేడు. ఒకవేళ నేను మూసేస్తే దాన్ని ఎవడు తీయలేడు. అవకాశం నేను మూసేస్తే దాన్ని ఎవడు తీయలేడు అని చెప్పేసి ఆయన చెప్పినారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంకా దాని తర్వాత ఆ భాగంలో ఈ వచనంలో ఏం చెప్తుందంటే, ఇట్స్ బికాస్ ద చర్చ్ హెస్ లిటిల్ స్ట్రెంగ్త్, అంటే కొంత శక్తి ఉన్నా కానీ వాళ్ళు యేసయ్య వాక్యంను యేసయ్య చెప్పిన రీతిలో పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన రీతిగా వాళ్ళు పాటించారు, దాన్ని వాళ్ళు గైకొన్నారు అని ఇక్కడ చెప్పబడింది. అంటే దాన్ని ఏం చెప్పాలంటే, ఈ కాల్వినిజం అనే థియాలజీలో ఏదైతే తప్పుడు బోధ చేశారో దాన్ని వ్యతిరేకించి ఈ అన్కండిషనల్ ఎలక్షన్, అంటే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఆటోమేటిక్గా దేవుని రాజ్యం వస్తావు అని చెప్పిన దాన్ని వీళ్ళు మార్చివేసిన దానికి యేసయ్య అవకాశం కల్పించారు. అది ఎవరైతే అవకాశం వాడుకుని ఎవరైతే స్వార్థ విన్నారో వాళ్ళు విధేయత చూపించి యేసు ప్రభు వారి పైన విశ్వాసం పెట్టి మారు మనసు ఎవరు పొంది వచ్చారో వాళ్ళకి యేసయ్య రాజ్యం అని ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు ప్రకటన 3:9 మనం చదువుకుందాం. నేను తెలుగులో చదువుతున్నాను, ఇంగ్లీష్ బైబిల్ ఉండేవారు రెవల్యూషన్ 3:9 మీరు చూసుకోవచ్చు. రెవల్యూషన్ 3:9 ప్రకటన 3:9 యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను. చూడండి, ప్రకటన 3:9లో యేసుప్రభు వారు ఏం చేస్తున్నారంటే, అంటే ఈ వచనంలో ఈ ఇంగ్లీష్లో వర్షిప్ అని ఒకటి ఉంది, ఇక్కడ కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకు వ్యతిరేకంగా ఉంటుందంటే, యేసు ప్రభు వారు పాత నిబంధన గ్రంథంలో చెప్పిన దాన్ని కొత్త నిబంధనలో ఆయన మార్చి చెప్పారు, కావాలనే మార్చి చెప్పారు. ఎందుకంటే యూదులు అలాగ చేశారు కాబట్టి. ఏమని చూద్దాం. ఈ వచనం ఏం చెప్తుందంటే బాగా అర్థం చేసుకోండి, చిన్న తేడానే లోతుగా అర్థం చేసుకోండి. ఆయన ఏం చెప్తున్నారు, ప్రకటన 3:9 ఇది కొత్త నిబంధన. ప్రకటన 3:9 ఆయన ఏం చెప్తున్నారు, ఏదైతే యూదులు వాళ్ళు కూడుకుని వాక్యంను వాళ్ళు ప్రకటన చేస్తారో, వాక్య ధ్యానం వాళ్ళు చేసుకుంటారో, ఆ స్థలమును దాని సినగాగ్ అంటారు, దాని సాతాను సినగాగ్గా నేను చేస్తాను అని చెప్తున్నారు. ఎందుకంటే యూదులమని వాళ్ళు చెప్పుకుని వాళ్ళు అబద్ధమాడుతున్నారు, యూదులుగా వాళ్ళు ఉండట్లేదు. నేను వాళ్ళని ఏం చేస్తానంటే మీ ముందు తీసుకొచ్చి మిమ్మల్ని నమస్కారం చేసేట్టుగా చేస్తాను. ఎవరిని? అన్యులకు, యూదులను నమస్కారం చేసేట్టుగా చేస్తాను. నేను అన్యులను ప్రేమిస్తున్నాను, అంటే అన్యులంటే అన్య విశ్వాసులను, అన్యులను ప్రేమిస్తున్నాను అనేది వాళ్ళు తెలుసుకున్నట్టుగా చేస్తాను అని చెప్పేసి కొత్త నిబంధన ప్రకటన 3:9 చెప్పారు. మరి దీనికి వ్యతిరేకంగా ఒక వాగ్దానం అక్కడ జరిగింది. ఎక్కడ? ఐసియా 60:14లో, ఐసియా 60:14 వర్స్లో, ఐసియా 60:14లో ఇక్కడ చూస్తే దీనికి తలకిందలుగా ఉంటుంది. అక్కడ ఏం చెప్పబడింది? ఐసియా 60:14
ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ అప్రెసర్స్ విల్ కమ్ బోయింగ్ బిఫోర్ యూ. అంటే ఏమర్థం? దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు యూదులు, వాళ్ళను ఎవరు నిర్బంధం పెడతారో వాళ్ళు యూదుల కాళ్ళ పడేట్టుగా చేస్తాను. చూడండి, యూదుల కాళ్ళ పడి వాళ్ళు నమస్కరించేట్టుగా నేను చేస్తాను. ఎందుకంటే మీరు పిలువబడిన వాళ్ళు, మీరు దేవుని సంబంధులు, మీరు ఇశ్రాయేల్ జనాంగమున ఆ దేవుడు ఏర్పరచుకున్న పవిత్రులు, పరిశుద్ధులు అనిసి అక్కడ వాగ్దానం ఇవ్వబడింది. అక్కడ యూదుల కాలలో అన్యులు వచ్చేట్టుగా చేస్తాను అని అక్కడ వాగ్దానం ఇవ్వబడితే, మరి యేసయ్య వాళ్ళు యేసయ్యని నిజమైన దేవుడు, యేసయ్యనే రక్షకుడు అని ఒప్పుకోలేదు కాబట్టి ఇక్కడ అది మార్చి చెప్పాల్సి వచ్చింది. ఏమని చెప్తున్నారంటే, అన్య విశ్వాసులైన మీరు మీ కాల్లో ఎవరైతే యూదులు అని చెప్పుకుని వాళ్ళు యూదుల్లాగా లేదో అబద్ధం ఆడుతున్నారో, యూదుడు అంటేనే దాని అర్థం ఏంటి? మనం 2-3 సార్లు చెప్పుకున్నాం. యూదుడు అంటేనే వాళ్ళు హెచ్చించబడిన వాళ్ళు, అంటే దేవునిలో హెచ్చించబడిన వాళ్ళు. వన్ హూ టు బి ప్రైజ్డ్ ఇన్ గాడ్, అంటే దేవునిలో ఎవరు హెచ్చింపబడతారో వాళ్ళే యూదులు. మరి అలాంటి వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. వాళ్ళ సినగాగులు, వాడు కూడుకునే సమాజం ఉంది కదా, ఆ సమాజంను నేను సాతాను సమాజంగా చేస్తాను అని వాళ్ళని చెప్పేసి, ఆ యూదులు ఎవరైతే అబద్ధం ఆడుతున్నారో వాళ్ళను అన్య విశ్వాసుల కాళ్ళ పడి నమస్కరించేట్టు నేను చేస్తాను. అలాగే నా నిజమైన ప్రేమను మీకు అన్య విశ్వాసులకే ఉందని దీన్ని వాళ్ళు తెలుసుకున్నట్టుగా చేస్తాను అని చెప్పేసి ఇక్కడ చెప్పబడినారు. ఎంత గొప్ప ధన్యత చూసారా! మనం అన్యులైనా కానీ, దేవుని ఏర్పాట్ల లేనివారైనా కానీ, మరి ఏర్పాట్లో వచ్చిన తర్వాత యేసయ్య యూదులు వ్యతిరేకించారు కాబట్టి ఎంత గొప్ప స్థాయిని మనకు ఇస్తున్నారు చూడండి. అంటే ప్రకటన 3:9 ఐసయా 60:14 అలాగ మార్చి చెప్పబడింది. బాగా అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ యూదులు అని చెప్పిన వాళ్ళు దేనికోసం ఇలా ఉన్నారనేది రోమా 2:28-29 చెప్పబడింది. ఏం చెప్పబడిందంటే, నిజమైన ఒక యూదుడు అయితే లోపల నుంచి మార్పు రావాలంట. లోపల ఏం మార్పు రావాలంట? ఈ సర్కంసిషన్, సున్నతి అంటారు కదా, ఈ సున్నతి వాళ్ళు భౌతికంగా పొందినా కానీ మరి నిజమైన సున్నతి వాళ్ళకి మనసులో మార్పు రావాలి. ఆ మనసులో మార్పు ఎలా రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకురావాలి. ఇదే చెప్పబడింది రోమా 2:28-29. నిజమైన మార్పు, నిజమైన సున్నతి ఏమంటే వాళ్ళు హృదయం మారాలి, మనసు మారాలి. అది పేపర్లో కాదు, వాగ్దానములు పేపర్లో కాదు, అది నిజమైనది లోపల నుంచి రావాలి. వాళ్ళు నిజమైన యూదులు. మరి వీళ్ళు ఏం చేశారు? అలా లేకుండా వాళ్ళు ఏం చేశారంటే ధర్మశాస్త్రంనే పాటించారు. ఆ ధర్మశాస్త్రంను నెరవేర్చడానికి వచ్చిన నిజమైన మెస్సయ్యను, నిజమైన రక్షకుడును, నిజమైన దేవుణ్ణి వాళ్ళు ఎరగలేదు. వాళ్ళు యేసయ్యను తిరస్కరించారు. అలాంటి వాళ్ళను దేవుడు యేసయ్య ఏం చేస్తారు? యేసయ్య కూడా తిరస్కరిస్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి ఇంగ్లీష్లో బ్లాస్ఫమీ అంటారు. బ్లాస్ఫమీ అంటే తప్పులు మాట్లాడడం. యేసయ్య గురించి తప్పుడుగా మాట్లాడారు. ఏం మాట్లాడారు అక్కడ? యేసు నిజమైన మెస్సయ్య కాదు అని ఇప్పుడు కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. అంటే హృదయంలో వాళ్ళకు యేసయ్యను అంగీకరించాలి అనే మార్పు వాళ్ళకి కలగలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? తప్పుగానే అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళను యేసయ్య ఏం చేస్తారంట, అన్య విశ్వాసుల కాళ్ళబడి నమస్కారం చేసినట్లు అలాగే యేసయ్య ప్రేమ అన్య విశ్వాసులకే ఉంది అని అలాంటి యూదులకు నేను తెలియపరుస్తాను అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పినారు, యేసయ్య చెప్పినారు. ఎందుకంటే ఇక్కడ యేసయ్యకి కావాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మన దేవునికి నిజంగా కావాల్సింది ఏంటంటే మనిషిలో ఒక రంగు కాదు. అంటే వీళ్ళు తెల్లగున్నారు, వీళ్ళు నేను ఏర్పరచుకుంటాను అని కాదు. లేకపోతే వీళ్ళు ఈ గుంపుకు చెందిన వాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు నేను చేర్చుకుంటాను అనేది కాదు. లేదు వీళ్ళు ఈ దేశం సంబంధించిన వాళ్ళు, ఈ దేశం అంటే నాకు ఇష్టం అనేది కానే కాదు. ఇక్కడ యేసయ్య కావాల్సింది స్వార్థ ప్రకటన చేసిన తర్వాత ఎవరు మారు మనసు పొంది యేసయ్య శిలువ కార్యంలో, శిలువ మరణంలో ఎవరు నిజమైన విశ్వాసం పెట్టారో వాళ్ళు యేసయ్యని ఎరిగిన వాళ్ళైతే యేసయ్య వాళ్ళను ఒప్పుకుంటారు, వాళ్ళకి రక్షణ లభిస్తుంది.
ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఈ సంఘకాలంలో, ఏది ఫిలదెల్ఫియా సంఘకాలంలో ఉద్యమములు జరిగింది. మిషనరీస్ చాలామంది, అంటే స్వార్థకులు చాలామంది దేశం వదిలి, ఖండం వదిలి వెళ్ళిపోయారు. అలాగే క్రైస్తవ్యం చాలా గొప్ప స్థాయికి ఎదగడానికి ఈ కాలం వచ్చేసి చాలా గొప్పగా ప్రయోజనంగా ఉండింది అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు 3:10 ప్రకటన 3:10 మనం చూసుకుందాం. రెవల్యూషన్ 3:10 ఇంగ్లీష్ బైబిల్ ఉండే వాళ్ళకు తెలుగులో ప్రకటన 3వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడుదెను. ఆమెన్. చూసారా, ఇది వాగ్దానం అన్నమాట. యేసయ్య ఫిలదెల్ఫియా సంఘకాలం ఉండే విశ్వాసులకు, ఎవరైతే యేసయ్య రాజ్యంలో యేసయ్య స్వార్థ ప్రకటన చేసి ఆయన పైన నిజమైన విశ్వాసం పెట్టి ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఇది. ఏ వాగ్దానం అంటే, మీరు తెలుగులో ఏముంది, ఇక్కడ ఏముంది ఇంగ్లీష్లో, బికాస్ దౌ హ్యాస్ట్ కెప్ట్ ద వర్డ్ ఆఫ్ మై పేషెన్స్ సెన్స్ ఉంది. దానికి తెలుగులో వాడబడిన పదం వచ్చేసి నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును, అంటే ఇక్కడ దేవుని వాక్యమును ఏం చెప్తున్నా అంటే ఓర్పు విషయమైన నా వాక్యమును అని తీసుకుని, గైకొంటివి కనుక, ఎవరైతే నా వాక్యమును ఓర్పుతో సహనంతో గైకొని నన్ను మీరు పాటించరు కాబట్టి లోకమంతటి మీదికి రాబోయే శ్రమల కాలములో, ఏదేది శ్రమల కాలం, 7 ఏండ్ల శ్రమల కాలం, ఇక్కడ ట్రిబులేషన్ గురించి మాట్లాడుతున్నారు యేసయ్య. దాని నుంచి మిమ్మల్ని దూరం చేస్తాను, దాంట్లో మీరు వెళ్ళకుండా మిమ్మల్ని నేను కాపాడుతాను అని చెప్పేసి యేసయ్య ఇక్కడ వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఎందుకు ఇది బాగా అర్థం చేసుకోండి. మనం ఎందుకు 7 ఏండ్ల శ్రమల కాలం ముందే సంఘం ఎత్తబడుతుంది అని మనం చెప్తున్నామంటే, ఈ వచనం వచ్చేసి మనకు ఒక ఎవిడెన్స్, మనకు ఒక రుజువు. ఎందుకు ఇక్కడ చెప్తున్నామంటే, ఇక్కడ ఐ ఆల్సో విల్ కీప్ దీ ఫ్రమ్ ద హవర్ ఆఫ్ టెంప్టేషన్ అంటే 7 ఏండ్ల శ్రమల కాలం ఎప్పుడు రాబోతుందో ఆ శ్రమల కాలం నుంచి మిమ్మల్ని నేను బయటలో పెడతాను అంటే దానికి అర్థం ఏంటంటే, ఇది బయటలో పెడతాను అనగానే మనకు ఇంకో అర్థం కూడా వస్తుంది. ఏమని అర్థం వస్తుంది అంటే, పోనీ 7 ఏండ్ల శ్రమల కాలంలో మనం ఉండొచ్చు, ఆ శ్రమలు మనకి రాకుండా యేసు ప్రభు వారు మనం చూసుకోవచ్చు అని అర్థం రావచ్చు. మరి గ్రీక్ పదం తీసుకుంటే ఐ ఆల్సో విల్ కీప్ అని ఉంది కదా, నేను బయట పెడతాను అని ఉంది కదా, దాని గ్రీక్ పదం ఏక్ అని వాడబడింది. ఏక్ అనేది బయట పెడతాను అని దీనికి అర్థం ఏంటంటే, అక్కడ మనం లేకుండా చేస్తాను అని దీనికి అర్థం. అవుట్ ఆఫ్ అంటే అక్కడ మీరు లేకుండా చేస్తాను అంటే, లేకుండా చేస్తానంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో మనం లేనట్లే. అందుకని ఇది ఒక రుజువు. ఈ వచనం ద్వారా మనం దీన్ని చూసుకుంటున్నాం. ఎందుకంటే ఎవరైతే ఓర్పుతో సహనంతో దేవుని వాక్యమును గైకొంటారో వాళ్ళను ఆ 7 ఏండ్ల శ్రమల కాలం నుంచి, 7 ఏండ్ల శ్రమల కాలంలో ఆ 7 సంవత్సరములు, మొదటి 3.5 సంవత్సరములు శ్రమల కాలం, రెండో 3.5 సంవత్సరములు మహాశ్రమల కాలం నుంచి, మొత్తాన్ని 7 సంవత్సరాల శ్రమల కాలం నుంచి నేను బయట పెట్టేస్తానంటే సంఘం ఎత్తబడ దాని ముందే జరుగుతుంది కాబట్టి ఎత్తబడ గుంపులో మిమ్మల్ని చేస్తాను, నేను నాతో తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి యేసయ్య ఇక్కడ వాగ్దానం ఇస్తున్నారు. ఇప్పుడు ప్రకటన 3:11 రెవల్యూషన్ 3:11 ప్రకటన 3వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఆమెన్. యేసయ్య చెప్తున్నారు, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ క్రీటమును అపకరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చూసారా, ఆయన ఏం చెప్తున్నారు, నేను చాలా ఫాస్ట్గా వస్తున్నాను. యేసయ్య చెప్తున్నారు, నేను చాలా ఫాస్ట్గా వస్తున్నాను. ఎలా వస్తున్నాను? భౌతికంగా వస్తున్నాను అంటున్నాడు. అంటే నేనే దిగి వస్తాను, డైరెక్ట్ వస్తున్నాను, త్వరగా వస్తున్నాను. అందుకని మీరు ఇది వచ్చేసి దీన్ని ఏం చెప్పాలంటే ఒక బేసిక్ థీమ్ అని చెప్పొచ్చు. ప్రకటన గ్రంథంలో మొదటి నుంచి చివరి వరకు చూస్తే యేసయ్య గురించిన ప్రకటనే. ఆయన మరలా వస్తున్నారు,
త్వరగా వస్తున్నారు అనేదే ఇక్కడ బేసిక్ థీమ్ అన్నమాట. అదే ఇక్కడ చెప్పబడింది. మరి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, నేను త్వరగా వస్తున్నాను, మీరేం చేయాలంటే హోల్డ్ దట్ ఫాస్ట్ విచ్ దౌ హ్యాస్ట్. మీ దగ్గర ఏదైతే నేను ఇచ్చానో, మీరు ఏదైతే మీ దగ్గర ఉందో దాన్ని గట్టిగా పట్టుకోండి. ఏదుంది? వాక్యం ఉంది. ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం ఉంది. ఆ వాక్యమును నేను త్వరగా వస్తున్నాను, గట్టిగా పట్టుకోండి. నేను వచ్చిన తర్వాత నేను మీకు క్రీడములు ఇస్తున్నాను. దేని క్రీడము ఇస్తారు అంటే, వాక్యం పట్టుకోవడం అంటే ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తారు. ఆయన ప్రతి ఒక్కరికి పిలుస్తారు. ఒకరిని పిలిచేటప్పుడు స్వార్థికుడిగా పిలుస్తారు, ఒకరిని పిలిచేటప్పుడు పరిచారకులుగా పిలుస్తాడు, ఒకరిని పిలిచేటప్పుడు వాళ్ళకు కొన్ని వరములు, కొన్ని బహుమానములు ఇచ్చి దాని ప్రకారం యేసయ్య ఆయన రాజ్యంలో వాడుకుంటారు. మరి ఆ పిలవబడిన దాన్ని యేసయ్య ఇచ్చిన బహుమానములు, యేసయ్య ఇచ్చిన వరములు ఇవన్నీ మనం పాటించుకుని, తలాంతులు ఇవన్నీ పాటించి యేసయ్య రాజ్యంలో మన పని చేస్తే దానికి అంటే ఈ లోకంలో ఉండేటప్పుడే మనం చేసే పనులకు ఆయన ఏం చేస్తున్నారు? క్రీడములు ఇస్తున్నారు. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను త్వరగా వస్తున్నాను. ఏదైతే మీ దగ్గర ఉందో, ఏముంది? వాక్యం ఉంది, దేవుడిచ్చిన తలాంతులు ఉంది, దేవుడిచ్చిన వరములు ఉంది, దేవుడిచ్చిన బహుమానములు ఉన్నాయి, గిఫ్ట్స్ ఉన్నాయి. గాడ్స్ వరములు అంటే ఏం చెప్తారు ఇంగ్లీష్లో? గిఫ్ట్స్. సో ఇక్కడ ఏదైతే దేవుడు పిలుపుని అందుకుని దేవుడు ఆయన రాజ్యంలో పనిచేయడానికి, ఈ లోకంలో మనకు పనిచేయడానికి ఇచ్చి ఉన్నారో దాన్ని గట్టిగా పట్టుకోండి, వాక్యంను గట్టిగా పట్టుకోండి, వాక్యానుసారమైన జీవితం జీవించండి. నేను త్వరగా వస్తున్నాను, మీకనే క్రీడం మీకు ఇవ్వబడుతుంది. మరి ఒకవేళ మీరు దాన్ని గట్టిగా పట్టుకోలేదు, మీ క్రీడం మీకు లేదంటే ఎవరు ఆ పని చేస్తారో వాళ్ళకి ఆ క్రీడం ఇవ్వబడుతుంది. అందుకని మీరేం చేయొద్దు, దాన్ని వదలొద్దు. ఏదైతే మీ దగ్గర ఉందో దాన్ని గట్టిగా పట్టుకోండి. వదిలితే యూ విల్ బి ద లూసర్ అంటున్నాడు. అంటే మీరే దాన్ని కోల్పోతారు, దాన్ని వదలొద్దు అని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మనం 3:12 వస్తున్నాం. ప్రకటన 3:12 నేను చదువుతున్నాను. రెవల్యూషన్ 3:12. ప్రకటన 3వ అధ్యాయం 12వ వచనం. జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. హల్లెలూయా. ఏం చెప్తున్నారు? జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. ఎంత మంచి వాక్యం, వచనం తెలుసా ఇది? అంటే ఇక్కడ చూడండి, ప్రకటన 3:12లో ఎవరైతే ఈ లోక జీవితంలో ఉండే కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు నా కోసం, నా రాజ్యం కోసం, నా సేవలో, స్వార్థ ప్రకటన సేవలో ఎవరైతే అధిగమించి నా వాక్యంను గైకొని జీవితంలో పెట్టి పాటించి చివరి వరకు విశ్వాసం కాపాడుకుంటారో వాళ్ళను నా తండ్రి అయిన దేవుని ఆలయంలో, నేను ఇక్కడ కాదు, పరలోకంలో తండ్రి అయిన దేవుని ఆలయంలో మిమ్మల్ని నేను పిల్లర్గా చేస్తాను. వాళ్ళు దాని తర్వాత అక్కడి నుంచి ఎక్కడ కదలాల్సిన అవసరం లేదు. తండ్రి ఆలయంలో ఎప్పుడు వాళ్ళకు పిల్లర్లాగానే ఉంటారు. నేను నా తండ్రి యొక్క నామమును, తండ్రి పరలోకం నుంచి కింద తీసుకొచ్చే కొత్త యెరూషలేము పట్టణము ఆ నామమును నేను వాళ్ళ పైన ఆ పేర్లు రాసేదను. నేను ఆ తర్వాత నా కొత్త పేరు ఎవరికి తెలియదు, నా కొత్త పేరు, యేసయ్యకు కొత్త పేరు, నా కొత్త పేరును కూడా వాళ్ళపైన నేను రాస్తాను అని చెప్పేసి ఇక్కడ చాలా చక్కగా ఈ వచనం ఇవ్వబడింది 3:12లో. అంటే ఇక్కడ ఇది అర్థం అవ్వాలంటే మనం పాత నిబంధన గ్రంథంకి వెళ్దాం. సొలొమోను కట్టిన మందిరంలో 2 పిల్లర్లు ఉన్నాయి. పిల్లర్ అంటే మీకు తెలుసు కదా, స్తంభములు. 2 పిల్లర్లు ఉన్నాయి. ఈ 2 స్తంభములకు పేర్లు ఉన్నాయి. ఒక స్తంభముకు పేరు జేకెన్ అంటారు. జేకిన్ అంటే దాని ఏంటంటే ఏర్పరచడం అనే అర్థం అన్నమాట, ఎస్టాబ్లిష్ అనే అర్థం అనమాట.
ఇంకో స్తంభముకు పేరు బోవాసు. తెలుగులో బోవాస్ అంటారు, ఇంగ్లీష్లో బోయస్ అంటారు. దాని ఏంటంటే ఆయన శక్తి అని అర్థం. అంటే ఒక స్తంభముకు పేరు జేకెన్, ఏర్పరచుకోవడం, ఇంకో స్తంభముకు పేరు దేవునిలో శక్తి పొందడం అని అర్థం అన్నమాట. ఇది ఎక్కడ మనం చూడొచ్చు అంటే మొదటి రాజుల గ్రంథం 7:21. మొదటి రాజుల గ్రంథం 7:21 ఇక్కడ ఉంది. అండ్ హీ సెటప్ ద పిల్లర్స్ ఇన్ ద పోర్ట్స్ ఆఫ్ ద టెంపుల్. అంటే సొలొమోను అయిన రాజు చక్రవర్తి ఏం చేశాడంటే ఆ దేవుని ఆలయంలో 2 స్తంభములు ఏర్పరిచారు. దేనికి? సపోర్ట్ కోసం. ఆ స్తంభములకు పేరు అండ్ ఈ సెటప్ ద రైట్ పిల్లర్. అది ఆ మందిరంలో కుడి పక్కన పెట్టిన ఆ స్తంభముకు పేరు జేకెన్ అండ్ ఎడం పక్కన పెట్టిన స్తంభముకు పేరు బోవాస్. మనం దాని అర్థం కూడా చూసుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నారంటే ఎవరైతే ఈ లోక జీవితంలో ఉండేటప్పుడు యేసుప్రభు వారు మాట్లాడేది ఫిలదెల్ఫియా సంఘ విశ్వాసులతో మాట్లాడేది, ఎవరైతే ఈ లోక జీవితంలో ఉండేటప్పుడు అన్ని శ్రమలు, ఇక్కట్లు, ఇబ్బందులు దేవుని రాజ్యంలో దేవుని స్వార్థ కోసం, యేసయ్య ప్రకటన కోసం ఎవరైతే ఓర్చుకుని చివరి వరకు విశ్వాసం కాపాడి దేవుని సేవ చేస్తారో వాళ్ళను నా తండ్రి ఆలయంలో అక్కడ పరలోకంలో నేనేం చేస్తాను, ఈ పిల్లర్ లాగా చేస్తాను అని ఇక్కడ చెప్పబడింది. అంటే తండ్రి ఆలయంలో పిల్లర్లాగా చేస్తానంటే బాగా అర్థం చేసుకోండి, పరలోకంలో దేవుని మందిరం ఉండదు. ఏంటి? పరలోకంలో దేవుని మందిరం ఉండదు. అది మీరు చూడాలంటే తర్వాత చూసుకోండి. ప్రకటన 21 అధ్యాయంలో 22వ వచనం చెప్పబడి ఉంటుంది. అక్కడ పరలోకంలో దేవుని మందిరం ఉండదు, దేవుని ఆలయం ఏముండదు. అక్కడ అన్నీ దేవుడే. ఎందుకంటే దేవుని నివాస స్థలం అది కాబట్టి దేవుడు అన్నీ కూడా దేవునిచ్చే అక్కడ మన అందరికీ కలుగుతుంది. ఆ వచనం చెప్పబడుతుంది. అలాగే మనం పరలోకము వెళ్ళేటప్పుడు అందరూ వెళ్తారు, చాలామంది వెళ్తారు. అంటే విశ్వాసులు అందరూ చాలామంది వెళ్తారు. మరి ఎవరు పిల్లర్ అవుతారు అంటే బాగా ఆలోచన చేసుకోండి. అపోస్తలులో చూస్తే పేతురు, ఇది ఈ వాక్యంలో చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది అంటే గలతీయులకు రాసిన పత్రిక 2:9 చెప్పబడింది. పేతురు ఒక పిల్లరు, పౌలు ఒక పిల్లరు, ఇలా మాట్లాడబడింది. అలాగే జొనాథన్ ఎడ్వర్డ్ గారు ఒక పిల్లర్, జార్జ్ వైట్ఫీల్డ్ గారు ఒక పిల్లర్ అవుతాడు, స్తంభం అవుతాడు. తర్వాత విలియం కెరీ గారు, బిల్లీ గ్రహం గారు, డెరిక్ ప్రిన్స్ గారు, ఇలా దేవుని రాజ్యంలో ఎవరెవరైతే స్వార్థ ప్రకటన చేసి దేవుని సేవలనే బతియరో. ఇప్పుడు మేము ఉండే సంఘం, మా మొదటి సంఘం విశాఖపట్నం ఉండేది పాస్ట్ ఉన్నారు, ఆయన దీపక్ అని చెప్పేసి, దీపక్ సాగు అని చెప్పేసి. డెఫినెట్గా ఆయన పిల్లర్ అవుతాడు. ఎందుకంటే 15-20 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే దేవుని వాక్యం కోసమే ఎక్కడెక్కడ అంటే ఒడిశా అనే ఈ రాష్ట్రంలో ఎక్కడో రిమోట్లో కొండ ప్రదేశంలోకి నడిచి వెళ్తాడు. ఎప్పుడు ఆయన వయసు 70 పైన ఉండేటప్పుడు ఆయన నడిచెళ్ళాడు. సో దేవుని సేవ కోసం ఏం పట్టించుకోకుండా చేసిన వాళ్ళందరూ కూడా పిల్లర్లు అవుతారు. అంటే ఇక్కడ చూడండి, స్తంభం వేరు, మామూలుగా ఉండే విశ్వాసులు వేరు, పరలోకంలో ఉండేది స్తంభములు వేరు. వీళ్ళు ఎలాగంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. పరలోకంలో దేవుని మందిరం లేదన్నా కానీ ఇక్కడ స్తంభం నుంచి ఎందుకు చెప్పబడితే ప్రత్యేకంగా కనిపించేవాళ్ళు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. అదే ప్రకటన 3:12. తర్వాత అలాంటి వాళ్ళకు ఏం చేస్తారంటే యేసయ్య తండ్రి అయిన దేవుని నామమును పరలోకం నుంచి దిగి వచ్చే కొత్త యెరూషలేము పట్టణము పేరును వాళ్ళపైన రాయబడుతుంది. అది మాత్రం కాకుండా యేసయ్యకు ఆ సమయంలో కొత్త పేరు ఒకటి ఇవ్వబడుతుంది. ఆ పేరు కూడా వాళ్ళకి అంటే నా సంబంధి, యేసయ్య సంబంధి అని గుర్తించడానికి ఆయన రాబోయే కొత్త పేరు వాళ్ళపైన రాయబడుతుంది అనేది. ఇది ఎక్కడ చెప్పబడింది అంటే ప్రకటన 19:11-12 వచనంలో 12వ వచనంలో చివరి భాగంలో చూస్తే అండ్ హియర్స్ అ న్యూ నేమ్, ఎవరు? యేసయ్యకు కొత్త పేరు ఇవ్వబడుతుంది. ఆ పేరు వాళ్ళపైన రాయబడుతుంది. ఆ పేరు ఎవరికి తెలియదంట, ఆయన మాత్రమే తెలుసంట. అంటే దేవునికి మాత్రమే తెలుసు. అలాంటి పేరు నేను ఈ పిల్లలు స్తంభంలో ఉండే వీళ్ళందరికీ దేవుని రాజ్యంలో స్వార్థ ప్రకటన కోసం, స్వార్థ కోసమే, దేవుని కోసమే సేవ చేసి
మరణం చివరికి విశ్వాసం కాపాడుకుని విశ్వాస జీవితం కొనసాగించి కాపాడిన వాళ్ళకి మాత్రమే ఇవన్నీ నేను చేస్తాను అని చెప్పేసి ఇక్కడ వాగ్దానం ఇవ్వబడుతుంది. అది మనకి అర్థం అవ్వాలి. అంటే ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళకు యేసయ్య కొత్త పేరు కూడా ఇవ్వబడుతుంది అని ఇక్కడ చెప్పబడింది. ప్రకటన 3:12 తర్వాత 3:13లో అన్ని సంఘములకు చివర్లో రాయబడిన వచనం ఇక్కడ కూడా ఇవ్వబడింది. ప్రకటన 3:13లో ఏం రాయబడింది? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. అంటే దీని అర్థం మనకు తెలుసు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడింది కూడా ఇది సంఘములతో మాట్లాడబడింది. ఈరోజు మన సంఘము కూడా ఇది వర్తిస్తుంది. అందుకని మనం ఈరోజు మన బైబిల్ పట్టణంలో దీన్ని చదువుతున్నాము, ధ్యానం చేస్తున్నాము. సో ఇక్కడ ఆత్మ చెప్పుతున్న సంగతి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘం ద్వారా చెప్పే ఈ సంగతులన్నీ కూడా చెవి కలిగిన వాడు, ఎవరికైతే వినే మనస్తత్వం ఉందో వాళ్ళందరూ వినుగాక, జీవితంలో పాటించునుగాక అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడే ఇది చెప్పినట్టుగా రాయబడింది. ఈరోజు దీంతో మనం ఈ సంఘ ధ్యానం గురించి అంటే ఫిలదెల్ఫియా సంఘం ధ్యానం గురించి మనం ఇక్కడ ముగిస్తున్నాం. అంటే ఏం అర్థం చేసుకోవాలి అనేటప్పుడు గొప్ప ఉజ్జీవం కల్పించిన సంఘకాలం ఇది. చాలామంది బాప్టిస్ట్ చర్చ్లో ఉండి సార్దీసు సంఘంలో వాళ్ళ ఒక రకమైన ఒక దశలో వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు, దేవుడు తన ఏర్పాట్లో కలిగిన వాళ్ళందరినీ పరలోకం తీసుకెళ్ళిపోతాడు, ఏమి చేసినా చేయకపోయినా అనే ఒక అబద్ధ బోధను పక్కన పెట్టి నిజమైన పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య చెప్పిన నిజమైన బోధను చక్కగా తీసుకొచ్చి గొప్ప వ్యక్తులను దేవుడు పంపించి చాలా గొప్ప స్థాయిలో పెద్ద స్థాయిలో ఉజ్జీవం తీసుకొచ్చి ద రివైవల్ పీరియడ్ అంటారు. ఫిలదెల్ఫియా సంఘం ద రివైవల్ పీరియడ్ అంటారు. అలాంటి ఒక సంఘకాలం తీసుకొచ్చిన సంఘమే ఫిలదెల్ఫియా సంఘం. దీంట్లో చూసారా, ఈ సంఘంలో యేసయ్య నేరారోపణ ఏమి మనకు మోపలేదు, ఒక్కటి కూడా చెప్పలేదు, ఒక కరెక్షన్ కూడా చెప్పలేదు. ఇలాగే ఇది 6వ సంఘం. దీని ముందు ఒక సంఘం చూసుకున్నాం. ఏ సంఘం ఆయన నేరారోపణ చేయలేదు? ఏ సంఘం అది గుర్తుందా? స్మరణ సంఘం. 2వ సంఘం ధ్యానించాం కదా, స్మరణ సంఘం కూడా ఆయన నేరారోపణ చేయలేదు, ఈ సంఘం కూడా నేరారోపణ చేయలేదు. అంటే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. యేసయ్య ఏదైతే ఎదురు చూసారో ఏదైతే చేయాలో వాళ్ళందరూ కరెక్ట్గా చేశారు అని చెప్పేసి. సో మనం నేర్చుకునేది కూడా ఈ సంఘంలోను స్మరణ సంఘంలోను ఏమేమి చేసి ఉన్నారో దానే పాటించాలి. మరి మిగతా 5 సంఘంలో ఇంకో సంఘం నెక్స్ట్ వీక్ వస్తుంది. ఆ 5 సంఘంలో కూడా వాళ్ళు నేరారోపణ ఏది మోపినారో దాని నుంచి మనం కరెక్ట్ చేసుకుని మనం సరి చేసుకుని దేవునికి దగ్గర మనం అవ్వాలి అనేది మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం.